ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి? మీ దగ్గర ఇది ఉంది కదా, ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఒక 10 వరకు వచ్చి ఉంటుంది. ఎంతమంది ఉపాధి వచ్చింది? ఉపాధి లేకనే కదా పక్క రాష్ట్రానికి వలసలు. అదేనంటుంది 10 కంపెనీలు ఏదో జేబు కంపెనీలు వస్తే సరిపోదు, ఎంఎన్సి కంపెనీస్ రావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి లాగా భారతీయ సిమెంటో లేదా సాక్షి పేపరో పెట్టుకుంటే ఉపాధి రాదు. ఒక కియా మోటార్స్ వస్తే 13,000 ఉద్యోగాలు వచ్చినాయి అనంతపూర్కి. అది ఒక ఏమంటారు విజనరీ లీడర్ తీసుకునే సాహసోపేత నిర్ణయం. సరే, మీ హయాంలో తీసుకురాలైనటువంటి 10,000 కోట్ల నిధులు మరి వైఎస్ జగన్ తీసుకొచ్చారు. వైఎస్ జగన్ 10,000 కోట్లు కాదు, 10 లక్షల కోట్లైన అప్పులు తెస్తాడు. ఓకే, మీకు కేంద్రం నుంచి, అదే కేంద్రం నుండి. ఇప్పుడు జగన్ ఆ రోజు నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎదురుగా నిలబడి నిధులు రాకుండా చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి దత్తపుత్రుడు అయినప్పుడు ఆయనకి ఎవరికి ఇస్తారు? తెలుగుదేశం పార్టీకి ఇస్తాడా? ఇవ్వడు కదా. మరి అలాంటి ఎట్లా చెప్తారు మీరు నరేంద్ర మోడీకి దత్తపుత్రుడు అని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 11 ఈడీ కేసులు ఉన్నాయి. ఓకే, 10 ఏళ్ళ నుండి బెయిల్లో తిరుగుతున్నాడు. ఓకే, బాబాయిని చంపింది అవినాష్ రెడ్డి అని సిబిఐ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ రోజుకి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ చేయలేదు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు వివేక హత్య కేసులో తన బాబాయ్ని తనే చంపకుండా అని మీరు డైరెక్ట్ చెప్తున్నారు. ఇక్కడ నేను డైరెక్ట్ చెప్పట్లా, రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆందోళన చెప్తున్నారు. నేను చెప్పట్లా, ప్రతి ఒక్కరికి తెలుసు. కడపలో, పులివెందుల్లో, ప్రొద్దుటూరులో, జమ్మలమడుగులో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ అంటే ఫస్ట్ వచ్చే ఆన్సర్ అదే. ఎందుకని హత్య చేయాల్సి వచ్చిందంటారు? ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి తెలియాలి. కోడికత్తి కేసు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? 2019 ఎలక్షన్ల కోసం కోడికత్తి కేసు వచ్చింది. 2019 ఎలక్షన్ల కోసం బాబాయ్ మర్డర్ వచ్చింది. ఏం చేస్తాం ఇప్పుడు? ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఎలక్షన్లో గెలవాలంటే ఒక శవం కావాలి. ఓకే, శవ రాజకీయం చేస్తూ జనాల్ని పిచ్చోళ్ళని చేస్తూ రాజకీయ లబ్ధి పొందే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇవన్నీ చేసింది టీడీపీ నాయకులే అని చెప్పేసి బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు కోడికత్తి కేసు విషయంలో కూడా ఈ టీడీపీ నాయకులే చేపించినట్లు ఉంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, కోడికత్తి కేసు ఎవరిది ఎలా వచ్చింది అనేది ప్రతి ఒక్కడికి తెలుసు. ఓకే, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో కోడికత్తి కేసుని ఇంతవరకు కోడికత్తి శ్రీనుని కోర్టులో ఎందుకు రిప్రజెంట్ చేయట్లేదు? జైల్లోనూ ఎందుకు మగ్గిస్తున్నారు? అదే జగన్మోహన్ రెడ్డి 11 కేసులుండి బయట ఎలా తిరగలుగుతున్నాడు? ఒకటి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డికి రాజ్యాధికారం కావాలి. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉంటేనే తన కేసులతో బయటపడగలడు. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉంటేనే ప్రజల్లో తిరగగలడు. ఇప్పుడు జైల్లో మగ్గుతున్న కోడికత్తి సీను బయటకు వచ్చి ఇట్లా టీడీపీ నాయకులే చేయమన్నారు అని చెప్పి ఒక మాట చెప్తే మీ పరిస్థితి ఏంది? చెప్పనండి. ఇప్పుడు అదే కదా, అదే కోడికత్తి శ్రీను వదలమనండి, మా చేతుల్లో లేదు కదా. కోడికత్తి శ్రీను ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? పోలీస్ కంట్రోల్లో ఉన్నాడు. పోలీసు వ్యవస్థ ఎవరి కంట్రోల్లో ఉంది? జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉంది. మరి ఒకసారి వదిలి బయటకు తీసుకొస్తాను కదా, అసలు నిజం ఏం చెప్తాడు అనేది ప్రజలందరికీ తెలుస్తుంది కదా. టీడీపీ జయించిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి జయించాడు అనేది? అంటే ఒక న్యాయస్థానాన్ని కూడా ఒక చట్టాన్ని కూడా కంట్రోల్ చేసే అంత సామర్థ్యం ఉందంట జగన్కి. మరి ఎందుకు లేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ 53 రోజులు నిర్బంధించి ఒక పెద్ద ఆయన్ని, ఒక మహానాయకుడిని 53 రోజులు అక్రమంగా అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా ఎవరు అడ్డం పడ్డారు? జగన్మోహన్ రెడ్డి కాదా? వ్యవస్థలో ఉన్న లోపాలన్నిటినీ అడ్డం పెట్టుకుని బెయిల్ రాకుండా ఓకే అన్నీ చేసింది ఎవరు? వ్యవస్థలు మేనేజ్ చేస్తుంది ఎవరు? అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వ్యవస్థలు మేనేజ్ చేస్తుంది ఎవరు. ఇక కొత్తగా చెప్పవసరం లేదు. ఇదేంటంటే ఆల్రెడీ చిరిగిన పుస్తకం లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ జీవితం. ఇప్పుడు ఇక మరొకసారి కనుక 2024లో అధికారం ఇస్తే రాష్ట్రంలో ఇప్పటికీ గత 5 ఏళ్లలో 2,30,000 మంది కుటుంబాలు తెలంగాణకు వచ్చినాయి. అందులో అఫీషియల్గా 75,000 గ్యాస్ కనెక్షన్లు ఆంధ్ర నుండి హైదరాబాద్కి వచ్చినాయి. దీన్ని బట్టి ఆలోచించండి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉందో ఆలోచించండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు, చాలా పెద్ద అండ్ గొప్ప నాయకుడు. అవును. మరి ఇంత తక్కువ వయసు జగన్మోహన్ రెడ్డి, చాలా తక్కువ వయసు అండ్ అదేవిధంగా రాజకీయాల్లో అంత అనుభవం లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? మరి ఆ వ్యక్తికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు?
అది తప్పుడు మాట అండి అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు భయపడటం అనేది ఒక రాంగ్ డెసిషన్, రాంగ్ వర్డ్ అది. ఓకే ఓకే, జగన్మోహన్ రెడ్డికి ఆ పోలీసు వ్యవస్థలను కానీ ఆ అధికారం పక్కన పెట్టి బయటికి రమ్మనండి, ఎవరెవరికి భయపడతారో చూద్దాం. ఓకే, తనకి అధికారం పోలీసులు ఈ ఉంటేనే జగన్మోహన్ రెడ్డికి నిద్రపడద్ది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భవిష్యత్తు ఉన్నంత లేదు జగన్మోహన్ రెడ్డి వయసు. ఇంకేంటి ఆయనతో మాట్లాడేది? ఏ విధంగా నాకు సమవుజ్జి అని అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? ఒక జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి నేను ఇందాకే చెప్పాను, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని. ఇద్దరిలోనూ భావ సారూప్యత కానీ పోలికలు కానీ అసలు లేవు. ఈయంది అభివృద్ధి మంత్రం అయితే ఆయనది అవినీతి మంత్రం. ఈయంది పెట్టుబడులు తీసుకురావటం అయితే ఆయన దోచుకోవటం. ఓకే, ఈయన పెట్టుబడిదారులతో మాట్లాడితే ఆయన అవినీతి పరులతో మాట్లాడటం. ఇద్దరికి చాలా చాలా తేడా ఉంది. దావోస్ వెళ్ళి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళి పెట్టుబడి ఇన్వెస్టర్స్తో ఎలా మాట్లాడాలో తెలియక తికమికబడి నా వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యాడంటే ఇంక అంతకన్నా ఏం చెప్పాలి? అంటే ఒక పెట్టుబడిదారుడితో ఎలా మాట్లాడాలి, నీకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వనరులు ఏంటి, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాటర్ సోర్సెస్ ఏంటి, నువ్వు అసలుకి రాష్ట్రం తరపున పెట్టుబడిదారులకి నువ్వు ఏమి ఇస్తావు, నువ్వేం చేస్తావు, ల్యాండ్ ఇస్తావా, వాటర్ ఇస్తావా, లేకపోతే సింగిల్ విండో సిస్టమ్ అభివృద్ధి చేసి వాళ్ళకి పర్మిషన్లు ఇస్తావా చెప్పలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇంకేంటి ఆయనకి ఈయనకి మాట్లాడేది? ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి సీక్రెట్గా కలుస్తున్నారు, ఏందో వాళ్ళ బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటారని మళ్ళీ మీరే చెప్తారు. అంటే ఇప్పుడు మరి మాట్లాడటం దేనికి? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా నరేంద్ర మోడీ ఉన్నారు, ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య దాగుడు మూతలు ఏంటో వాళ్ళకే తెలియాలి. ఓకే, కేసుల కోసం కలుస్తున్నాడా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తున్నాడా, లేకపోతే భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తుని మీరేం చేస్తారని కలుస్తున్నారా అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న 4 గోడల మధ్య ఉన్న విషయం అది. దానికి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? 4 గోడల మధ్య సీక్రెట్గా ఉందని మీరు మాట్లాడడానికి వీల్లేదు కదా. అప్పుడు అదే నేను అంటుంది, ఏ రోజైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలతో అంటే సెంట్రల్ మినిస్టర్స్తో లేదా ప్రధానమంత్రితో కలిసి మళ్ళీ సొంత రాష్ట్రానికి వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టి నేను ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు నాకు ఇలా కావాలి, రాష్ట్రానికి మీరు ఇది చేయండి, ఇన్ని ఫండ్స్ అడిగానని గతంలో 30 ఏళ్లలో 40 ఏళ్లలో ఎంతోమంది ముఖ్యమంత్రులు కేంద్ర పెద్దలను కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ మీడియా సమావేశం పెట్టడం ఆనవాయితీ. ఏ రోజన్నా మీరు గత 5 ఏళ్లలో 4 సంవత్సరాలు 9 నెలల్లో ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడా? ఒకటి ఆలోచించండి. ప్రెస్ ముందుకు వచ్చి ఏదన్నా చెప్పాడా? చెప్పాడా? చెప్పలా. మరి దాన్ని ఏమంటారు? చీకటి ఒప్పందం కాక ఏమంటారు? ఇప్పుడు నువ్వు వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ఇక్కడ అక్కడ లేదు, ఒక ప్రెస్ రిలీజ్ చేయి, పత్రికా ప్రకటన ఇవ్వు. కనీసం ఢిల్లీ వెళ్తున్న న్యూస్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. అక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడు, పెట్టుబడుల గురించి మాట్లాడా, లేకపోతే అప్పు అడగడానికి వెళ్ళాడా, లేకపోతే నాకు ఈ సాయం చేయమని అడిగాడా, లేకపోతే నన్ను రక్షించండి అని అడిగాడా? ఏ రోజైనా చెప్పాడా? చెప్పడు. ఇక్కడ ఫ్లైట్ ఎక్కడం, అక్కడ ఫ్లైట్ దిగడం మాత్రమే రాష్ట్ర ప్రజలు తెలుసు. అక్కడ ఏం మాట్లాడతారన్న? ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు అధికార పార్టీ మీద లేకపోతే ఏం మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళాలి? అమిత్ షాని కలవాల్సిన అవసరం ఏంటి? ఏం రాష్ట్ర ఇప్పుడు మాలో విభజన గురించి మాట్లాడినప్పుడు వచ్చి ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు, ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు, వచ్చి ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే వచ్చి ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా. పెట్టడానికి అంత ధైర్యం ఎందుకు ఉండదు? మాట్లాడడానికి ఎందుకు అంత భయం? ఒక ప్రత్యేక హోదా అడిగితే ఎందుకు ఇక్కడ అడగు? గతంలో అధికారంలో రాకముందు కేంద్రం మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, కేంద్రం మెడల వంచి రాష్ట్రానికి ప్యాకేజ్ తెస్తా అన్నాడు. ఏమైంది అదంతా? ఈ రోజున మెడలు ఉంచుతా అన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నరేంద్ర మోడీ గారి దగ్గర సాష్టాంగ నమస్కారం వేసి ఇలా పెట్టుకుని కూర్చుంటున్నాడు. మరి ఇంక దానికి ఏం సమాధానం చెప్తారు? మీరు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏం సమాధానం చెప్తారు? అంటే ఇక్కడ ఏదైనా సరే పబ్లిక్ రిలేషన్స్ కోసం లేదా ప్రజల కోసం చేస్తే మీడియాకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీడియా కూడా డెవలప్మెంట్లో ప్రధాన భాగం. ఒక రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే లేదా దేశం అభివృద్ధి చెందాలంటే మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ రోజున అలాంటి మీడియా ఈ రోజున ఏమైపోయింది? తొత్తులుగా మారిపోయి బ్లూ మీడియా అని ఒక 5 ఛానళ్ళు,
నాకు అసలు ఛానల్సే లేవంటాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఛానల్ ఏంటి? సాక్షి ఎవరిది? టాటా ట్రస్ట్దా లేకపోతే రిలయన్స్ ట్రస్ట్ది? అది ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డిది. భారతిరెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి సతీమణియే కదా. మరి సతీమణి మీడియా తంది కాదా? మీరు ఒకటి ఆలోచించండి, మీ భార్య పేరు మీద ఉన్న ఆస్తులు మీవి కాదా?